ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజుకెళ్ళి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వము ప్రజల పక్షాన, యువకుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి అనుక్షణము తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల్ని వింటూ పరిష్కరించగలిగిన సమస్యలు మనం ఏ ఆశయంతో గత ప్రభుత్వం ఏదైతే మన సమస్యలు ఉన్నాయని చెప్పుకున్నామని వెళ్ళినప్పుడు పట్టించుకోకుండా కనీసం సమస్యల పైన చర్చించకుండా సంబంధించిన వ్యక్తులు అందుబాటులో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన సమస్యల్ని చెప్పుకోగలుగుతాము, మన సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాం అని చెప్పి మనము మీరు అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వంలో ఏదైతే మొట్టమొదటి రోజుకెళ్ళి అనేక సందర్భాల్లో ఏదైతే సంబంధించి విద్యార్థులు కానీ యువకుల సమస్యల పైన నా దగ్గరికి కానీ, మంత్రుల దగ్గరికి కానీ, సెక్రటేరియట్ కి కానీ, ఎమ్మెల్యేల దగ్గరికి కానీ, ఎమ్మెల్సీల దగ్గరికి కానీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ సమస్యల్ని విని ఆ సమస్యల్ని సంబంధించిన అధికారులకి ఫోన్ చేసి ఆ సమస్యల పరిష్కారానికై ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించడం జరిగింది. దానితో పాటు ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి స్వయాన గత ప్రభుత్వంలో ఒక శాసన సభ్యుల్ని కలవాలంటేనే కలవలేని పరిస్థితి, శాసన సభ్యులకే ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి. ప్రభుత్వం మారినాక స్వయంగా సమస్య ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వెళ్తే కూడా డైరెక్ట్ గా లోపల పిలుచుకొని ఆ సమస్య ఏంది, ఆ సమస్య తీవ్రత ఏంది, ఆ సమస్య సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్య పైన పర్యవేక్షించి ఆ సమస్యని సూపర్వైజ్ చేసి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించింది. ఆ సందర్భంలో కొంతమంది కోపం ఉన్న విద్యార్థులు ఏదైతే పెద్ద సంఖ్యలో వెళ్లి ధర్నా చేసే ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రజాస్వామ్యంలో దాన్ని కూడా స్వాగతిస్తూ వాళ్ళు ఒక బాధ ఆవేదనతోటి వాళ్ళు మాట్లాడుతుండ్రు. వాళ్ళు మాట్లాడిన మాటలు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ బాధని ఆవేదనని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధించిన మంత్రులు కానీ దగ్గరికి తీసుకొని సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇమీడియట్ గా సెక్రటేరియట్ కి పంపించి ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందడుగు వేసి అనేక సమస్యలు పరిష్కరించారు. దాంట్లో భాగంగా జియో 46 కానీ, ఏదైతే 317 సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కానీ, ఇప్పుడు ఏదైతే డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు ఏదైతే డిఎస్సి గ్రూప్ 2 అంశం ఏదైతే ఉందో గతంలో ప్రభుత్వం ఉన్న రోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిఎస్సి గ్రూప్ 2 దగ్గర ఉంటే గ్రూప్ 2ని వాయిదా వేయాలని చెప్పని ఆ రోజు మనము మీరు అందరం కలిసి పోరాటం చేసినాం. ఎందుకంటే చదువుకోనికి సరైన సమయం లేదు, 2 ఎగ్జామ్స్ ఒకటేసారి పెడితే అని చెప్పాను. ఆ రోజు న్యాయస్థానంలో కూడా విద్యార్థులతోటి నేనే ఆ రోజు పిటిషన్ కూడా వేసినాం, ఎగ్జామ్స్ 2 ఒకటేసారి ఉన్నాయని చెప్పాను. కాకపోతే మొదట్లో టీజీపీఎస్సీ డేట్స్ ని ప్రకటించినప్పుడు డిఎస్సి డేట్స్ అనేటి వేరే ఉండే. టీజీపీఎస్సీ గతంలో ఏదైతే సంబంధించి డేట్స్ ని ప్రకటించిన రోజు దానికి చిన్నగా యాక్చువల్ గా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే సంబంధించి విద్యార్థులకు కానీ ప్రజలకు వివరించడానికి ఒక 2-3 అంశాలు నేను డేట్స్ తోటి చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి టీజీ టెట్ ఏదైతే ఈ డిఎస్సికి సంబంధించి ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ 2023 గత ప్రభుత్వము నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 1/8/2023 18 అంటే 1 ఆగస్ట్ రోజు ఈ నోటిఫికేషన్ డేట్ అనేది వచ్చింది. ఇది టెట్ డేట్. గత సంవత్సరం ఆగస్ట్ లో టెట్ ని నిర్వహిస్తామని చెప్పి నోటిఫికేషన్ డేట్ వచ్చింది. ఎగ్జామ్ ఏ రోజు కండక్ట్ చేశారు? 15/9 అంటే సెప్టెంబర్ 15వ తారీఖున టెట్ ఎగ్జామ్ ని నిర్వహించడం జరిగింది గతంలో. అంటే డిఎస్సికి ముందు టెట్ కండక్ట్ చేసి టెట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సికి అర్హులు. సో గతంలో 2023లో గత ప్రభుత్వం 1/8/2023 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ఎగ్జామ్ వచ్చేసి 15 సెప్టెంబర్ 2023 రోజు కండక్ట్ చేయడం జరిగింది. ఇది మొదటిది. రెండోది ఏదైతే సంబంధించి ఆ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? 6/9/2023 6/9 అంటే సెప్టెంబర్ 9 ఏదైతే సెప్టెంబర్ 6 సెప్టెంబర్ 2023 రోజు ఫస్ట్ డిఎస్సి ఏదైతే సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది డిఎస్సికి సంబంధించి 6/9/23 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో ఎగ్జామినేషన్ డేట్స్ ఏమో నవంబర్ 20th కి వెళ్ళి నవంబర్ 30th వరకు అని ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది గత ప్రభుత్వం. ఎన్ని పోస్టులకి?
5,089 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. టెట్నేమో సెప్టెంబర్ మంత్ లో టెట్ని ఎగ్జామ్ ని పెట్టడం జరిగింది. ఆ డిఎస్సి ఏమో డేట్ ఏమో 6/9/23 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ ఏమో నవంబర్ 20 నుంచి 30 వరకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పి స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్స్ ఇవన్నీ వచ్చినాక నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయింది. ఆ తేదీలో ఎగ్జామ్స్ జరగలే. డిసెంబర్ 7వ తారీఖున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ కాకుండా అదనపుగా ఉన్న పోస్టులను యాడ్ చేసి ఏదైతే కొత్త డిఎస్సిని మెగా డిఎస్సిని ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రోజు చాలా స్పష్టంగా ఏదైతే కొత్త ఎగ్జామినేషన్ సంబంధించి అదనపుగా పోస్టులను యాడ్ చేసి ఏదైతే 5,000 ఉన్న పోస్టులని 11,062 11,062 పోస్టులతోటి ఏదైతే సంబంధించి కొత్త డిఎస్సిని కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కొత్త డిఎస్సిని ప్రకటించినప్పుడు కూడా మొదటగా డిఎస్సి ఏదైతే సంబంధించి ఆల్రెడీ టెట్ కండక్ట్ చేసి ఉండే డిఎస్సిని ఏదైతే యాడ్ చేసి డిఎస్సిని కండక్ట్ చేయడానికి ఏదైతే మే 20th వెళ్ళి జూన్ మే మంత్ లో డిఎస్సిని కండక్ట్ చేస్తామని చెప్పి ఫ్రెష్ నోటిఫికేషన్ ఫిబ్రవరి మంత్ లో ఇచ్చి ఫిబ్రవరి మంత్ లో 29 ఫిబ్రవరి 2024 కొత్త డిఎస్సి నోటిఫికేషన్ పోస్టులను పెంచి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో కూడా మే మంత్ లో డిఎస్సిని కండక్ట్ చేస్తామని చెప్పి ఆ డేట్స్ కూడా చెప్పడం జరిగింది. మే ఎండింగ్ వెళ్ళి జూన్ ఫస్ట్ వీక్ వరకు డిఎస్సి ఉంటుందని చెప్పి స్పష్టత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏదైతే గతంలో టెట్ ఎగ్జామ్ టఫ్గా ఉండే టెట్ లో క్వాలిఫై కాలేకపోయినామో సుమారు మరొకసారి కొత్త టెట్ని మీరు కండక్ట్ చేస్తే అడిషనల్ గా ఒక 3-4 లక్షల మంది అప్లై చేసుకొని డిఎస్సికి అర్హత పొందుతామని చెప్పని ఆ రోజు ఏదైతే డిఎస్సికి ఈ రోజు అర్హత కలిగిన అభ్యర్థులు కానీ సంబంధించిన విద్యార్థి నాయకులు యువజన నాయకులు అందరి రిక్వెస్ట్ మేరకు సరే ఏదైతే సంబంధించి మరొకసారి టెట్ నిర్వహిస్తామనే ఉద్దేశంతో డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి ఆ రోజు ఏదైతే డిఎస్సి స్లాట్స్ ఉన్నాయో మే జూన్ లో ఏదైతే ఉన్న డిఎస్సి స్లాట్స్ లో టెట్ ని నిర్వహించడం జరిగింది. ఈయన్ని అసలైన విషయం దాగుంది. ఆ రోజున్న డిఎస్సిని పోస్ట్ పోన్ చేస్తూ టెట్ ని ఆ పాత డిఎస్సి డేట్లలో టెట్ ని నిర్వహించడం జరిగింది. టెట్ ని నిర్వహించి చాలా స్పష్టంగా ఏదైతే గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక 4,500 పాఠశాలల్ని మూసేస్తే 100% గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని ఒక సంకల్పంతో ఆ పాఠశాలలు ఏదైతే పునరుద్ధరించాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం తీసుకొని తక్షణమే ఆ పాఠశాలని ప్రారంభించి ఏదైతే అకాడమిక్ ఇయర్ లోపల స్టార్ట్ అయిన ఒక నెల లోపల టీచర్స్ ని రిక్రూట్ చేయాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిఎస్సిని కండక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు మనకున్న డిఎస్సి డేట్స్ ఏవైతే జూలై 18th వెళ్ళి ఆగస్ట్ 5th అంటే జూలై మంత్ లో సుమారు జూలై ఆగస్ట్ మంత్ లో ఎగ్జామినేషన్ డేట్స్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలో ఇది పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి ఆలోచన అంటే పోస్ట్ పోన్ చెయ్యరు అనే ఒక భావనతోటి టీజీపీఎస్సీ ఆ రోజు డేట్స్ ని ప్రకటించింది. సో ఇది పోస్ట్ పోన్ అయినాక డిఎస్సి గ్రూప్ 2 అనేది దగ్గర వచ్చింది. ఇది పోస్ట్ పోన్ అయినాక మొదట్లో డేట్స్ ప్రకటించినప్పుడు అంతా క్లియర్ గా క్లారిటీతో ఉండే మధ్యలో ఏం ఎగ్జామ్స్ లేకుండే. కానీ ఏదైతే ఈ డేట్స్ పోస్ట్ పోన్ అయి డిఎస్సి పోస్ట్ పోన్ అయినాక మళ్ళీ సమస్య ఉత్పన్నమైంది. డిఎస్సి పోస్ట్ పోన్ అయినాక గ్రూప్ 2 కి డిఎస్సికి ఒక రోజు గ్యాప్ వారం రోజుల గ్యాప్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి లాస్ట్ ఇయర్ జరిగిన ప్రాబ్లం అనేది రిపీట్ అయింది. రిపీట్ అయినప్పుడు సరే దాన్ని ఆలోచించి గతంలో కూడా గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఒక అందరం కూడా అడిగినామని చెప్పని ఆ రిక్వెస్ట్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ రానికి 1 డే గ్యాప్ ఉంటే ఇబ్బంది అవుతుంది, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దీనిపైన మనం ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా కొంతమంది శాసన సభ్యులు అందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. వారు కూడా దానిపైన ఆలోచించి సంబంధించిన టీజీపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడి స్పష్టత ఇస్తామని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. చెప్పినాక ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బయటికి వచ్చి
మీరు మెగా డిఎస్సీ వేస్తాన్నారు, 25,000 పోస్టులు ఎక్కడి మీరు వేస్తలేరు అని అనుకుంటూనే 6 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది, ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఇస్తలేదని చెప్పి మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా సూటిగా నేను వాళ్ళకి అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న, అసలు ఉద్యోగాలు ఇయ్యన్నా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? ఉద్యోగాలు ఇవ్వమంటారా? ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? ఒక దిక్కు మీరు మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు 7 నెలలు అవుతుంది ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ యొక్క ప్రెస్ మీట్ లోనే ఇచ్చిన నోటిఫికేషన్స్ ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు అడిగేదానికి మీకన్నా స్పష్టత ఉందా? మీరు అన్నట్టు ఏ ఎగ్జామ్ ని ఏ రోజు కండక్ట్ చేయాలి, మీకు ఆ చిత్తశుద్ధి ఆ క్లారిటీ మీకన్నుందా? ఈ రోజు ఏదైతే సంబంధించి చాలా స్పష్టంగా మీరు 5,000 పోస్టులు ఇస్తాన్న డిఎస్సిని 6,000 పోస్టులు వేసి పెంచిన మాట వాస్తవమా కాదా? గతంలో డిఎస్సి ఉన్నప్పుడు మరొకసారి టెట్ నిర్వహించాలన్నప్పుడు ఫిబ్రవరిలో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ని పోస్ట్ పోన్ చేసిన మాట వాస్తవమా కాదా? లాస్ట్ టైం ఉన్న డిఎస్సి డేట్స్ లో మరొకసారి టెట్ ని నిర్వహించిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు మీరు అన్న విధంగా డిఎస్సిని 2 నెలల్లో 3 నెలల్లో పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేసిన తర్వాత లీగల్ కేసులు గాని కోర్టు కేసులు చిక్కుముళ్లు గాని లేకపోతే రేపు పొద్దున కొత్తగా ఇప్పుడు ఏదైతే బిఎడ్ డిఎడ్ పాస్ అయిన స్టూడెంట్స్ మరొకసారి టెట్ నిర్వహించమని వాళ్ళు డిమాండ్ చేసినా, నిర్వహించినప్పుడు ఆ కొత్తగా పాస్ అయిన వాళ్ళు మళ్ళా మాకు చదువుకోనికి 2 నెలలు సమయం ఇవ్వాలని మళ్ళా వాళ్ళు డిమాండ్ చేసినా, మళ్ళా నెక్స్ట్ డేట్స్ కి మళ్ళీ 2 నెలలు పోస్ట్ పోన్ అయితే అసలు మనము డిఎస్సి నోటిఫికేషన్ ని ఇవ్వగలుగుతామా? ఈ యొక్క 11,000 ఖాళీల్ని భర్తీ చేయగలుగుతామా లేదా? ముందు దానిపైన మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగుల సోదరులందరూ కూడా మాట్లాడుతూ అన్న పట్టించుకుంటలేరు అని అంటారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నిజంగా ప్రభుత్వము పట్టించుకోకపోతే లాస్ట్ టైం ఉన్న డిఎస్సిని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుంది? ఆ ఖాళీగా ఉన్న డిఎస్సి డేట్స్ లో మళ్ళా టెట్ ఎందుకు నిర్వహిస్తారు? నిర్వహించినాక చాలా స్పష్టంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఖాళీగా ఉన్న టీచర్స్ ని గత 10 ఏళ్లుగా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కాకపోతే ఆ చిక్కుముళ్లను కూడా తీసి ఏదైతే ఖాళీలు వచ్చినాక ఇమీడియట్ గా టీచర్స్ ని రిక్రూట్ చేసి ఏదైతే చాలా స్పష్టంగా యుద్ధ ప్రాతిపదికన విద్యా వ్యవస్థని బలపరచాలి, విద్యా వ్యవస్థని బాగు చేయాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే స్పష్టత లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే మీ గత 10 ఏళ్ల పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 నిర్వహించలేకపోయారు, ఒక్క గ్రూప్ 1 పరీక్ష సక్రమంగా నిర్వహించలేకపోయిన మీరు, పేపర్ లీకేజ్లకి కారకులైన మీరు, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ 10th పేపర్ లీకేజ్ కి మొదలు పెడితే గ్రూప్ 1 పేపర్ వరకు అమ్ముకున్న మీరు ఈ రోజు వచ్చి మీరు ఏదైతే సంబంధించి మా నిరుద్యోగ సోదరులని మీరు తప్పుదో పట్టించి వాళ్ళ జీవితాలతోటి చెలగాటమాడే ఒక ప్రయత్నం చేస్తారు. 100% మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు స్పష్టత ఉంది. ఈ ఎగ్జామ్స్ నిర్వహించినాక ఎవరైతే స్టూడెంట్స్ కొంతమంది మాకు చదువుకోనికి సమయం సరిపోలేదని అంటుర్రో, ఎవరైతే విద్యార్థులు ఏదైతే సంబంధించి ఇంకొద్దిగా సమయం మాకు కావాలి చదువుకోనికి అని అంటుర్రో 100% ఆ స్టూడెంట్స్ అందరికి కూడా మరొక డిఎస్సిని నిర్వహించి 100% ఏదైతే ఖాళీగా ఉన్న డిఎస్సి పరిధి ఇంకా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఏవైతున్నాయో ఆ ఖాళీల్ని కూడా జాబ్ క్యాలెండర్ లో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అసెంబ్లీ సాక్షిగా అందరి సమక్షంలో అన్ని పార్టీల సమక్షంలో 80,000 పుస్తకాలు చదివినని చెప్పి ఏదైతే సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకుని సలహా సూచనలు తీసుకొని వారి సలహా సూచనలు తీసుకుంటూ చాలా స్పష్టంగా ప్రజలకి యువకులకి ఉపయోగపడే విధంగా సంపూర్ణ స్పష్టత ఇచ్చే విధంగా ఏ ఒక్క నిరుద్యోగ సోదరుడు అధైర్యపడకుండా వారికి ఒక భరోసా కల్పించే విధంగా జాబ్ క్యాలెండర్ ని అందరి సమక్షంలో అసెంబ్లీ సాక్షిగా దాన్ని చర్చించి జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటిస్తామని ఒక చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇవన్నిటినీ ఏదైతే తప్పుదో పట్టించి మా మాటల్ని వక్రీకరించి మీరు చేసిన తప్పుల్ని మా నెత్తిపైన రుద్దే ప్రయత్నం చేసి ఒక వైపేమో గ్రూప్ 2 నోటిఫికేషన్ లో పోస్టులు పెంచకుండా నోటిఫికేషన్ ఇచ్చిర్రని చెప్పి మాట్లాడుతూ గ్రూప్ 2 విషయంలో డిఎస్సి విషయంలో ఏమో పోస్టులు పెంచినా కూడా పోస్ట్ పోన్ చేయమని చెప్పి చెప్తారు. 100% స్టూడెంట్స్ కి ఇబ్బంది జరగట్లేదని నేను చెప్తలే,
కాకపోతే ఏదైతే సంబంధించి సుమారు 2,60,000 పైచిలకు మంది ఈరోజు డిఎస్సి రాయనికి సిద్ధంగా ఉన్నారు. అందులో కొత్తగా క్వాలిఫై అయిన కొంతమంది టెట్ స్టూడెంట్స్ కి సమయము దొరకట్లేదన్నమాట వాస్తవం అయినప్పటికీ చాలా స్పష్టంగా ఆ రోజు టెట్ నిర్వహించే సమయంలోనే మాట్లాడుతూ డిఎస్సి ఏదైతే సంబంధించి జూలై ఆగస్టు మంత్ లో ఉండే అవకాశం ఉంటది, టెట్ పెట్టినా కూడా చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు టెట్ నిర్వహణకు కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి టెట్ నిర్వహిస్తే మనకు జరిగే నష్టం ఏముంది, ఒక 3 నెలలు 2 నెలలు డిఎస్సిని వాయిదా వేసుకున్నాము, టెట్ ని నిర్వహిస్తామంటే ఇప్పుడు ఎవరైతే డిఎస్సి సోదరులు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారో ఆ రోజు టెట్ నిర్వహించినప్పుడు మీకు ఏదైతే ఈ రోజు ఎలిజిబిలిటీ కల్పించింది కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి మా సోదరులు కూడా ఆలోచించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. 100% ఇది మీ ప్రభుత్వం, మీకోసం ఏర్పడ్డ ప్రభుత్వం. మీ ప్రతి సమస్యని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందుకే అంత స్పష్టతతోటి ఎగ్జామ్స్ పైన 100% క్లారిటీ తోటి కొన్ని విషయాలు మనకి నచ్చనివి మనం మాట్లాడినప్పుడు మనకు కోపం వస్తుంది. ఎందుకంటే మనం అనుకున్నది ఒకటి ఉన్నప్పుడు అది కాదు అని చెప్పినప్పుడు కోపం వస్తుంది. అయినా సరే మీకు స్పష్టత ఇయ్యాలి. ఇది బాధ్యతతోటి పనిచేసే ప్రభుత్వము, బాధ్యత గల ప్రభుత్వము. గత ప్రభుత్వం లెక్క చిత్తశుద్ధి లేకుండా నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాటమాడే ప్రభుత్వము కాదు. కాబట్టి కుండ బద్దలు కొట్టినట్టు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు జరిగేది జరగబోయేది మీరు చదువుకుంటున్న ఒక ఉద్దేశంతో స్పష్టతతోటి మాట్లాడుతున్నాం తప్ప మీ పైన మాకు కోపం లేదు. లేకపోతే ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేస్తే ఏదైతే సంబంధించి దాని వలన ఏదైతే సమాజానికి గాని ఏదైతే రేపటి ఏదైతే ఉద్యోగాల పైన మొత్తము ఈ యొక్క డిఎస్సి పైన ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏదైతే సంబంధించి మీరు ఏర్పరచుకున్న ప్రభుత్వాన్ని ఏదైతే మీరు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మీ పైన ఎందుకు కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో, ఈ దొంగన కొడుకులు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బీజేపీ పార్టీ వాళ్ళు నీట్ స్కామ్ ని తప్పుదో పట్టించడానికి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయి కాబట్టి, వాళ్ళకి మంత్రి పదవులు పోయినాయి కాబట్టి ఈ రోజు వారు బయటకు వచ్చారు తప్ప అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి యువకుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? కనీసము ఆ జ్ఞానం అన్న వారికి ఏ రోజన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, బోడా సునీల్ నాయక్ గాని, ప్రవళిక గాని ఎంతో మంది నిరుద్యోగ సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక స్పష్టత ఇవ్వండి అంటే కనీసం ఒక బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న కార్యకర్త ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే భరోసా కల్పించే ప్రయత్నం చేసిర్రా? ప్రయత్నం చేయని వ్యక్తులు ఈ రోజు బయటకు వచ్చి 5,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజు 11,000 తోటి డిఎస్సిని ఇస్తే దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇక్కడనే వారి ఆలోచన విధానాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ 100% ఏదైతే ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి మీ సమస్యల్ని తప్పనిసరిగా ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఏదైతే లీగల్ గా ఇబ్బంది కాకుండా, రేపటి జాబ్ క్యాలెండర్ కి ఇబ్బంది కాకుండా, రేపటి తరానికి ఇబ్బంది కాకుండా, ప్రతిరోజు మనం ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అయోమయానికి లోను కాకుండా ఒక సంపూర్ణ స్పష్టతతోటి బాధ్యత గల నిర్ణయాలు తీసుకుంటూ మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వము సిద్ధంగా ఉంది. 100% ఎంత చిత్తశుద్ధితోటి ఇలా మాట్లాడుతున్నామో 100% ఏదైతే మేము ఇస్తా అన్న ఉద్యోగాల పట్ల గాని, మేము ప్రకటిస్తా అన్న జాబ్ క్యాలెండర్ పట్ల గాని, ఏదైతే మేము ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికే మేము ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉన్న సమస్యల పైన గాని, ఇవన్నిటిపైన ఏదైతే యువకులకి విద్యార్థులకి ఏదైతే భరోసా కల్పించే విధంగా 100% మేము మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని దేని వలన, దేని మూలంగా, దేని కారణంగా ఈ సమస్యని మనం అనే ఒక స్పష్టత కూడా మీకు ఇస్తామని చెప్పి భరోసా కల్పిస్తూ, ఇటువంటి దొంగల మాటలు నమ్మకుండా నేను చెప్పిన డేట్ లో మీకు నిర్వహించిన టెట్, గతంలో డిఎస్సి పోస్ట్ పోన్మెంట్, ఇవన్నిటినీ ఒక్కసారి ఆలోచించి మనము దేనికోసం కొట్లాడుతున్నామో, దేనికోసం మనం మాట్లాడుతున్నామో, వాళ్ళు మనం దేని కోసం రెచ్చగొడుతున్నారో, గతంలో ఇదే 11 సంవత్సరాల క్రితం ఇదే హరీష్ రావు గారు ఏ రకంగా రెచ్చగొట్టి ఆ రోజు ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకుంటే తర్వాత ఈ కుటుంబము గద్దెనెక్కి ఆ విద్యార్థులనే వాళ్ళు మర్చిపోయారు. కానీ ఈ రోజు ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఎక్కడ ధర్నా చేసినా దానిపైన ఆ రోజు సాయంత్రమే సీఎం గారు సమీక్షిస్తూ ఆ సమస్య పైన వివరాలు తీసుకుంటూ న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఒక సంపూర్ణ స్పష్టత మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం
మనకి తెలియజేస్తుంది. దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవన్నిటిని ఆలోచించి వాస్తవాలులోకి వెళ్లి మనకి ఇబ్బందికరంగా ఉన్న వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణలో యువకునికి, విద్యార్థికి, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఈ దొంగల మాటలు వినొద్దు. నిజంగా కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో మీరు ఏం చెప్పిర్రో ముందు దానిపైన చర్చ పెట్టండి. అసెంబ్లీ సెషన్ ఉంటది, మండలి అవుతుంది. మీ చెల్లెని మండలికి వచ్చి బయటికి వస్తే మండలికి వచ్చి చర్చ పెట్టమని మీరు అసెంబ్లీలో చర్చ పెట్టుర్రి. 100% ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య బద్దంగా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు చేసిన లోపాట్లను కూడా 100% బయట పెడతామని చెప్పి బీఆర్ఎస్, బీజేపీ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తూ మా నిరుద్యోగ సోదరులకి వాస్తవాల్లోకి వెళ్లి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళకి అదే చెప్తున్నా కదా, ఈ రోజు వాళ్ళకి ఏదైతే వాళ్ళ పీఠం కట్టింది కాబట్టి ఫార్మ్ హౌస్ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఏదైతే ఇంట్లోకి ఏసీలకి వెళ్ళి బయటికి వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళారు. ఆడికి మన బీజేపీ పార్టీలతో ఏం లోపాయిగా ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఈ రోజు ఏదైతే పదవులు పోయినాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఇటువంటి పిచ్చి పనులు చేస్తారు కాబట్టి వాళ్ళ సొంత పార్టీలో ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ విడిచిపోతారు. పోతుంటే దానిపైన మరి బీజేపీ తో పొత్తు పెట్టుకున్నామనే ప్రయత్నం భాగంగా ఢిల్లీ పోయినట్టు బాబా మర్దులు ఇద్దరు. గ్రూప్ 2 విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది. అండ్ 100% దానిపైన ప్రభుత్వం ఆలోచిస్తుందని చాలా క్లియర్ కట్ గా ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన నేను కూడా స్పష్టత ఇస్తుంది. అది ఆ పొరపాటు ఎందుకు జరిగిందో కూడా చెప్తున్నాం. ఆ పొరపాటు గతంలో ఆ డేట్స్ వచ్చినప్పుడు డిఎస్సి డేట్స్ ఏముండే, దాని తర్వాత ఎట్లా పోస్ట్ పోన్ అయింది, దేని వల్ల వచ్చింది కూడా సంపూర్ణ వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే గతంలో ఏంటంటే డేట్స్ ఇచ్చినప్పుడు ఒకటేసారి ప్రకటిస్తుండే, ఆ సమన్వయం లేకుండే, ఆ కోఆర్డినేషన్ బోర్డ్స్ కి మధ్య లేకపోవడం తోటి డేట్స్ ఇవ్వడం వలన ఒకే రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఓవర్లాప్ కూడా అయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అదే రోజు, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అదే రోజు. అట్లా 3-4 ఎగ్జామ్లకు ఇదే గాంధీ భవన్ కి మీ సమక్షంలోనే అనేక ప్రెస్ మీట్ పెట్టి విజ్ఞప్తి చేసినా కూడా ఆ ప్రభుత్వంలో కనీసం ఎవరు స్పందించలే. కానీ ఈ రోజు బాధ్యతతోటి ప్రతి సమస్య పైన స్పందిస్తూ ఆ సమస్యలు ఎందుకు పరిష్కరించలేనివి ఎందుకు పరిష్కరించలేకపోతున్నాము, పరిష్కరించగలిగినవి ఇమీడియట్ గా పరిష్కరించి ప్రకటిస్తున్నాం. అంటే ఒకటి ఎగ్జామ్ ఆన్లైన్ లో పెట్టడానికి ఏంటంటే ఎగ్జామ్ రాసిన యువకునికి ఒక భరోసా కల్పించాలంటే 100% ట్రాన్స్పరెన్సీ. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఎగ్జామ్ రాస్తే మనకు ఉద్యోగం వస్తా రాదా అనే ఆ ట్రాన్స్పరెన్సీనే దెబ్బతీసింది పేపర్ లీకేజ్లతోటి. ఆ నమ్మకాన్ని కల్పించాలంటే ఎగ్జామ్ ఆన్లైన్ లో కండక్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా అవకతవకలు కానీ ఏ చిన్న పొరపాట్లు జరగడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటది. ఇబ్బంది జరగదు, సరే కొంతమంది యువకులకి ఏదైతే గ్రామీణ ప్రాంతాల వారికి ఇబ్బంది జరిగినప్పటికీ కూడా రాసిన ఎగ్జామ్ 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఎగ్జామ్ నిర్వహించే ఒక అవకాశం ఉంటుంది.